సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు తమ ఆందోళనను ఉధృతం చేస్తున్నారు. అందులో భాగంగా కలెక్టరేట్ల ముట్టడికి అంగన్వాడీలు పిలుపునిచ్చారు. దీంతో ఆయా జిల్లాల కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. తమ సమస్యలు పరిష్కరించాలని గత 23 రోజులుగా అంగన్వాడీ వర్కర్లు సమ్మె చేస్తున్నారు. సమ్మెలో భాగంగా ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముట్టడికి అంగన్వాడీ వర్కర్లు పిలుపునివ్వడంతో దాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఎక్కడికక్కడ అంగన్వాడీలు పోలీసులు అరెస్టు చేస్తున్నారు. అంగన్వాడీల అరెస్టులపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. అంగన్వాడీల నాణ్యమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి ఇప్పటికే అంగన్వాడీలు 22 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్నారు. ఇవాళ చలో కలెక్టరేట్ ముట్టడి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఇక్కడ మనతో మాట్లాడటానికి మేడం చెప్పండి, మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? ఈ రోజు చాలా దుర్మార్గంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. నిరసన తెలియజేసే హక్కును కూడా ఇవ్వకుండా నిరాకరిస్తూ ఉంది. ఈ ప్రభుత్వం ఇలా ఈ రోజు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం మళ్ళీ తిరిగి అధికారంలో రాకుండా ప్రజలారా అరెస్ట్ చేస్తారని చెప్పేసి చెప్తా ఉన్నాము. ఈ పద్ధతుల్లో కనీసం నిరసన మొత్తమే చూసుకున్నట్లే పోలీసు వాళ్ళు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిన పరిస్థితి మనం చూస్తాం. ఇక్కడ మొత్తం సిఐటియు నాయకుల్ని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి మనం చూస్తాం. అదేవిధంగా పోలీసులు ఇటు ఎక్కడ చూస్తే అక్కడ నాణ్యమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి కూడా ఇక్కడ వాళ్ళు నాణ్యమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి ఇక్కడ చలో కలెక్టరేట్ ముట్టడి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ వాళ్ళని అరెస్ట్ చేసిన పరిస్థితి మనం చూస్తాం. అదేవిధంగా మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా ఆందోళనకర పరిస్థితి మనం చూస్తాం. ఇక్కడ మనతో మాట్లాడటానికి ఉన్నారు. మేడం చెప్పండి, ప్రధానమైన డిమాండ్ ఏంటి? అంగన్వాడీకి సంబంధించి వేతనం పెంచమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం గత 22 రోజులుగా. కానీ ప్రభుత్వం పట్టించుకోకుండా రెచ్చగొట్టే చర్యలను ప్రవేశపెడుతూ ఇవాళ కలెక్టర్ చెప్పుకుందామని వస్తే న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయకపోగా బస్సుల్లో వ్యానుల్లో అరెస్టులు చేసి పోలీసులు కుక్కుతా ఉన్నారు. ఇది దుర్మార్గమైన పరిస్థితి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అంగన్వాడీ సమస్యల పరిష్కారం చేయాలి. ముద్దునిదే పోతే ఆ ముద్దునిధిని వదిలిస్తారు అంగన్వాడీ వాళ్ళని చెప్పేసి పరిష్కారం చేస్తా ఉన్నాం. తిరిగి మళ్ళీ ఉద్యోగం నుంచి తీసుకోమని బెదిరిస్తా ఉన్నారు. ఆ సరైనటువంటి పద్ధతి మానుకోకపోతే ఇప్పుడు కలెక్టరేట్ ముట్టడి సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడిగా మారుస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తుంది. మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా? ఇప్పుడు కలెక్టరేట్ల ముట్టడిని భగ్నం చేయాలని పోలీసులు పెట్టారు. నెక్స్ట్ మా కార్యాచరణ సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించడమే మా ధ్యేయం. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు అంగన్వాడీల నాణ్యమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి కూడా ఇక్కడ అరెస్ట్ చేసిన పరిస్థితి ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం ఇక్కడ కలెక్టర్ క్యాంప్ కార్యాలయం అయితే రణరంగంగా మానిపించిన పరిస్థితి. ఎక్కడికక్కడ వాళ్ళు అరెస్ట్ చేసి బస్సుల్లో ఎక్కిస్తున్న పరిస్థితి. తమ నాణ్యమైన డిమాండ్లు పరిష్కరించమని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని చెప్పి కూడా మేము ఇప్పటికే చర్చలు కూడా చేశాము. అవి సఫలం అవడంతో మేము గత 22 రోజులుగా తమ నాణ్యమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి కూడా ఇక్కడ అరెస్ట్ చేస్తాము. చూడొచ్చు మనం విజువల్స్ లో ఎక్కడికక్కడ పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసిన పరిస్థితి మనం చూస్తాం. తమ నాణ్యమైన డిమాండ్లు కలెక్టర్ కు చెప్పుకోవడానికి వచ్చిన నేపథ్యంలో తమ ఇక్కడ అరెస్ట్ చేయడం చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కొంతమంది. ఇప్పటికే నాణ్యమైన డిమాండ్ సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని చెప్పి కూడా వాళ్ళ ప్రధానమైన డిమాండ్. తాము 11 డిమాండ్లు పెట్టాము, దాంట్లో ఒకటి కూడా పరిష్కరించలేదు. ఇప్పటికే చాలాసార్లు రాష్ట్ర ప్రభుత్వం తమను చర్చలకు పిలిచారని చెప్పి దాన్ని వైఫల్యం చెందారు. కానీ ఇప్పుడు చేసిన చర్చలు కూడా సఫలమైన నేపథ్యంలో ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇవాళ కలెక్టరేట్ ముట్టడి చేశాము. రేపు ఖచ్చితంగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తాము. తమ నాణ్యమైన డిమాండ్లు పరిష్కరించబోతాయని చెప్పి కూడా వీళ్ళందరూ ఇక్కడ హెచ్చరిస్తారు. ఇదే కూడా పరిస్థితి.